అందరికీ నమస్కారం. రాయగడ జిల్లాలో ఉన్నటువంటి తెలుగు సోదరులు, అన్నదమ్ములు, అక్క చెల్లెళ్ళు, అమ్మలు, నాన్నలు అందరికీ పేరు పేరున నా ధన్యవాదాలు, నా నమస్కారాలు తెలియజేసుకుంటూ ఈ మీడియా మాధ్యమం ద్వారా మీ అందరికీ ఒక విన్నపం. రానున్న రోజుల్లో మనకి మన తెలుగువారి ఉగాది వస్తుంది కనుక ఈ ఉగాది సందర్భంగా మన తెలుగువారందరం కూడా రాజకీయాలకు అతీతంగా, మతాలకు అతీతంగా మన ఉదయ సంస్కృతిని కాపాడుకుంటూ మన ఆదివాసీ, హరిజన, క్రైస్తవ, ముస్లిం దగ్గరందరికీ కూడా మన వాళ్ళ సహకారం తీసుకుంటూ మన తెలుగువారి ఉగాదిని సక్సెస్ చేసుకుందామని నా విన్నపం. కనుక మీరందరూ కూడా మంచి మనసుతో మన తెలుగువారి ఐక్యత చాటడానికి, మన సంస్కృతి కాపాడుకోవడానికి ఈ ఒక్క ఉగాది గురించి రేపు ఫస్ట్ మీటింగ్ స్వాగతులైన పాత గేటు రామ్ మందిర్లో పెట్టడం జరిగింది. కనుక మీరందరూ కూడా విశేషంగా వచ్చి ఈ యొక్క ఉగాది ఫస్ట్ ఫంక్షన్ తొలి కార్యక్రమాన్ని మీరందరూ కూడా సక్సెస్ చేస్తారనేసి నేను ఎంతో ఆశతో ఉన్నాను. ఇక్కడ రాగద్వేషాలకు అతీతంగా, మతాలకు అతీతంగా, రాజకీయాలకు అతీతంగా మన తెలుగు వారందరూ కూడా ఒక్కటవుదాం. మన ఉగాది సంస్కృతిని కాపాడుకుంటూ ముందుకు దయ ఉంచి ఈ ఒక్క ఉగాది విషయంలో ఏ విధమైన స్వార్థం లేకుండా మీ అందరినీ కలుపుకొని ముందుకెళ్దామని నా ఆశని మందిస్తారనేసి, నన్ను ఆశీర్వదిస్తారనేసి, మీరందరూ కలిసి వస్తారని ఆశతో మీ అందరికీ ఒక విన్నపం చేస్తున్నాను. కనుక రేపు సాయంత్రం 5 గంటలకి అందరూ కూడా కలిసిమెలిసి అందరూ రండి. మనందరం మాట్లాడుకున్న తర్వాత అక్కడ నుండి ప్రోగ్రాంలు ఎలాగా ఏంటి, మన వర్షాలు మన తెలుగు వారి సంస్కృతిని ఎలాగా కాపాడుకోవాలి డిస్కస్ చేసుకొని అందరూ ముందుకెళ్ళాలి. దయవుంచి నా యొక్క విన్నపాన్ని మన్నించి మీరందరూ వస్తారని ఆశిస్తున్నాను. నేను ఫోన్ మాధ్యమం ద్వారా అందరికీ చెప్పలేకపోయినా ఈ మీడియా మాధ్యమం ద్వారా ఈ మీడియా సందేశాన్ని పొందుతాను. అందరూ స్వాగతించి ఆశీర్వదిస్తారని మనవి. జై జగన్నాథ్, జై మజ్జిగ.